హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎడిక్మెట్ మెట్లబాడి పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నప్పుడు ఓ అద్భుతం జరిగింది. బావిలోని చెత్తను తొలగించే క్రమంలో అక్కడ ఓ బుల్లి సునుకం ఇరుక్కుపోయి బయటకు వచ్చే మార్గం తెలియక ఆకలితో ఆర్తనాదాలు చేసింది. దానిని గమనించిన ఇట్ ఈజ్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ బృందం వెంటనే స్పందించి రక్షించారు. ఇప్పుడు ఆ డాగ్ ఆ ప్రాజెక్టుకే బ్రాండ్ అంబాసిడర్గా మారింది. ఒకప్పుడు నీటి వనరుగా శిల్పకళకు ప్రతీకగా ఉన్న అడిక్మెట్లోని మెట్లబావి కాలక్రమేణా పూర్తిగా పాడైపోయి చెత్తతో నిండిపోయి శిథిలావస్థకి చేరింది. దానిని ఇట్ ఈజ్ రెయిన్ వాటర్ ప్రాజెక్టు సంస్థ పునరుద్ధరించే పనిలో పడింది. ఈ క్రమంలో అక్కడ ఆ సంస్థ ఫౌండర్ కల్పన రమేష్ కు బావిలోని చెత్తలో చిక్కుకుని అల్లాడుతున్న ఓ మగ కుక్క పిల్ల కనిపించింది. వెంటనే స్పందించి వాలంటీర్ల బృందంతో కలిసి దానిని రక్షించారు. అంతకుముందు ఒక డాగ్ అక్కడే వేరే డాగ్ ఒకటి ఉండేది. సో దాన్ని బ్యాక్ సైడ్ ప్లాస్టిక్స్ ఈ క్లీనప్ పోస్టర్లో కూడా వీ హ్యాడ్ దట్ డాగ్ అండ్ కౌ ఈటింగ్ ప్లాస్టిక్స్. ఇట్స్ అ టెరబుల్ థింగ్ కదా, బట్ అది కాన్షియస్లోకి రావాలని వాలంటీర్ క్లీనప్స్కి కూడా మేము ఈ యానిమల్స్ ప్లాస్టిక్ ఈ పిక్చర్సే పోస్టర్స్లో ఉన్నాయి. బట్ ఎనీథింగ్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. ప్రతి వాళ్ళు చూసి ఇది బాగాలేదని లేదు గవర్నమెంట్నో ఎవరినో తిట్టుకోవడము వెళ్ళడం అట్లా కాదు, నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించేవాళ్ళు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఆ బావిలోకి దిగి ఎంతో జాగ్రత్తగా ఆ కుక్కను పైకి తీసుకొచ్చి ప్రాణాపాయం కలగకుండా సేవలు చేశారు. దానికి అడ్డీ అని పేరు కూడా పెట్టారు. ఇది ఇంటర్వెల్ అయితే సెకండ్ హాఫ్ లో వారు వచ్చిన పనిని పూర్తి చేశారు. బావి పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు. ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి బావిని శుభ్రం చేశారు. దానికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చారు. వారసత్వ సంపదను మళ్లీ నిలబెట్టారు. ఆ రోజు దొరికాడు, ఏం చేయాలి నెక్స్ట్? వీ కాంట్ జస్ట్ లీవ్ హిమ్ దేర్. అదిను ఒక లైఫ్ అండ్ వీ సేవ్డ్ హిమ్ దెన్. we have to take a quick decision. So I liked what the decision I took that day. And ఈ రోజు కూడా ప్రతిసారి నేను ఆడిని చూసినప్పుడు నాకు ఆ బావి గుర్తొస్తుంది, ఆ వాలంటీర్స్ గుర్తొస్తారు, ఆ రోజు గుర్తొస్తుంది. అండ్ వాడు హ్యాపీగా ఇట్లా నాతో ఆడుకుంటూ మాదొక ఫామ్ హౌస్లో ఉన్నాడు, వాడు హ్యాపీగా ఉన్నాడంటే ఓకే వాడికి ఒక లైఫ్ వచ్చినట్టు. అండ్ హీఈస్ హ్యాపీ దేర్, దట్ మేక్స్ మీ హ్యాపీ. అంటే ఆ పరిస్థితి నుంచి ఐ బ్రాట్ హిమ్ బ్యాక్. మేబీ అక్కడే ఉండుంటే మనం చూసుకోకుండా ఉండుంటే మేబీ హీ వుడ్ హ్యావ్ లాస్ట్ హిస్ లైఫ్. సో అలా వాటర్ కూడా నేను అలానే చూస్తాను. నాకు అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ dogs or pets or human beings. Even water is so important. Water is also life. చెత్తా చెదారంతో నిండిపోయిన ఆ బావి ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారింది. మరీ ముఖ్యంగా ఒకప్పుడు ప్రాణాల కోసం పోరాడిన అడ్డీ ఆ ప్రదేశానికి మెయిన్ అట్రాక్షన్ గా మారింది. ఒక పాత నిర్మాణానికి పూర్వ వైభవం తీసుకురావటం ఎంత ఆనందమో అదే సమయంలో ఒక ప్రాణాన్ని కాపాడటం మరింత సంతృప్తినిస్తుంది. ప్రతి పోస్ట్ బ్యానర్ పై కూడా కుక్క ఫోటో ఉండటం ప్రత్యేకంగా అనిపిస్తుంది.